హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గణేటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెలాబ్లో ఉన్న ఎరేజర్ అనే ఒక ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. పిక్సెలాబ్ ఓపెన్ చేసిన తర్వాత గ్యాలరీ నుండి ఒక ఆప్షన్, ఒక ఇమేజ్ అనేది తీసుకుందాం. ఓకే, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారిది ఒక ఇమేజ్ తీసుకుందాం. ఓకే, ఇమేజ్ అనేది ఎరేజ్ ఆప్షన్. ఈ ఆప్షన్ వాడి ఎలా మనం సెట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. దీని ఆప్షన్లో ఇక్కడ ఉన్నటువంటి ఎరేజ్ కింద మూడో ఆప్షన్లో ఎరేజ్ అనే ఆప్షన్ ఇది ఓకే చేసినట్లయితే, ఫస్ట్ ఎరేజ్ ఉన్నదా ఈ ఆప్షన్ ఓకే చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి కింద ఐకాన్ కదా, కింద ఇది బ్రష్, మనం ఏది ఎరేజ్ చేసుకోవాలంటే అది ఎరేజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఓకే, దీని బ్రష్ ఇది పెంచుకోవాలనుకుంటే ఇట్లా పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ పెరుగుతుంది చూసారా, ఎరేజ్ చేసుకోవాలనుకుని ఏదైతుందో ఏ ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్ బ్రష్ పెంచుకోవడం కోసం ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నువ్వు ఏ విధంగా అంటే ఆ విధంగా దీన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని, ఓపిక చాలా ఉండాలి. ఓకే, ఈ ఆప్షన్ అనేది ఇలా కింద ఈ హ్యాండిల్ అనేది ఎంత పెంచుకోవాలంటే అంత ఇక్కడ కింద ఉన్నది ఆప్షన్, అది పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్ ఇదైతే నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఇది అవుతుందో దానివల్ల మనం ఇక్కడ ఇది ఈ పక్కన ఆప్షన్ పెంచుకున్నట్టయితే మనకు ఇమేజ్ యొక్క క్లారిటీ అనేది బాగా కనిపిస్తుంది అన్నట్టు. అక్కడ ఇక్కడ మనకు ఇది అద్దంలోకి వచ్చేది చూసినా, అక్కడ మనం ఏ ఆప్షన్ నుంచి ఎక్కడ వరకు తీసేస్తున్నాం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీన్ని తగ్గించుకుందాం. ఓకే, బ్రష్ సైజ్ కూడా తగ్గిద్దాం. నెక్స్ట్ ఆప్షన్, రెండో ఆప్షన్ ఏదైతుందో ఈ ఆప్షన్ నొక్కినట్లయితే మనకి ఇక్కడ ఏ ఇమేజ్ వరకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అనేది అవుతుంది. ఓకేనా. ఓకే, ఈ ఆరో మార్క్ చూసినా, ఆరో మార్క్ అనేది మనం ఏది డిలీట్ చేసినా మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలనుకుంటే ఈ ఆరో మార్క్ నొక్కితే మళ్ళీ సేమ్ మనకి ఎట్లా ఫోటోనో అలానే వచ్చేసింది కదా. ఓకే, చూడండి అదంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ ఆప్షన్ ఏదైతున్నదో మన ఈ ఆప్షన్ నొక్కిన దాన్ని కాంచెల్లి మన లోపల ఫ్రంట్లో ఉన్నటువంటి ఈ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే, ఇదే మనకు కావాలనుకుంటే ఇది నొక్కినట్లయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది కింద ఉన్నటువంటి లాస్ట్ నుంచి రెండో ఆప్షన్ నొక్కినట్లయితే లోపల వెళ్ళిపోతుంది. ఓకే, మనం తిరిగి కావాలనుకుంటే ఆరో మార్క్ నొక్కినట్లయితే ఆ కర్వ్ అనే ఈ ఆప్షన్ నొక్కినట్లయితే మనకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు అదే మనం బయట అవుట్లైన్ కట్ చేయాలనుకున్నాం అనుకో, ఈ లాస్ట్ ఆప్షన్ నొక్కినట్లయితే అవుట్లైన్ అవుతుందో అది మొత్తం కట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అదే సేమ్ ఇదే సర్కిల్ ఏంటంటే రౌండ్ షేప్ ఉన్నదని తీసేసుకొని మనం ఏ ఫిగర్ కావాలనుకుంటున్నాం అదే ఫిగర్ని ఒకసారి ఈ రౌండ్ షేప్ సెట్ చేసుకొని మనం ఇప్పుడు ఏది అవుట్ సైడ్ కట్ కావాలనుకుంటున్నాం అంటే లాస్ట్ ఆప్షన్ నొక్కినట్లయితే అవుట్ సైడ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఓకేనా. దీన్ని రైట్ మార్క్ ఇచ్చేస్తే ఓకే మనకి ఇట్లా సెట్ అవుతుంది అన్నట్టు. దీన్ని మనం ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు, చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా. ఓకే, దీనికి చూడండి షేడ్ ఇచ్చుకోవాలనుకుంటే షేడ్ కూడా ఇచ్చుకోవచ్చు, షేడ్ కలర్. ఓకేనా. ఇలా మనకు అన్ని ఆప్షన్స్ అనేది దీనికి మళ్ళీ అప్లై అవుతాయి అన్నట్టు. ఓకే, మళ్ళీ ఒకసారి ఎరేజ్ ఆప్షన్కి వెళ్దాం. సేమ్ ఇప్పుడు ఇదే ఆప్షన్ జూమ్, ఈ జూమ్ బటన్ నొక్కి మనం ఎట్లా అంటే అట్లా జూమ్ చేసుకోవచ్చు అన్నట్టు. జూమ్ చేసుకొని మనం ఎంతవరకు తీసేసుకోవాలంటే అంతవరకు జూమ్ బటన్ వాడి తీసేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఆరో మార్క్ వాడిన ప్రతిసారి ఓకే మన జూమ్ బటన్ నుంచి బైక్ రావంటే మళ్ళీ అదే బటన్ రెండోసారి ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇది మనం ఏదైతే సెట్ చేసుకున్నామో అది రైట్ క్లిక్లోకి వచ్చేస్తుంది, అంటే మనకు సెట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఒకసారి చూద్దాం. మనం షేర్ షేప్లో తీసుకున్నాం. ఓకే, అవుట్ సైడ్ మొత్తం కట్ చేద్దాం. ఓకేనా. ఈ రైట్ మార్క్ ఇచ్చేస్తే ఓకే, ఇది మనకు ఓకే, మన ఇమేజ్ అనేది మనం సెట్ చేసుకున్న ఇమేజ్ అనేది ఓకే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఎరేజర్ ఆప్షన్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.